బిగ్ బాస్లో నిన్న సంజన గారు గుడ్డు తినడం వల్ల గొడవైందని అందరికీ తెలుసు. అందరూ సంజన గారు తప్పనుకుంటున్నారు. ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. మనం ఆ సైడ్ విన్నాం, మనం సంజన గారి సైడ్ నుంచి చూద్దాం. పాయింట్ నెంబర్ 1, సంజన గారు వెళ్ళి ప్రియాని టీ అడుగుతారు. ఆవిడ ఏమంటారంటే మెడికల్ కేర్కి తప్ప నేను ఎక్కడ ఇవ్వదలుచుకోవట్లేదు, ఎవరికి ఇవ్వదలుచుకోవట్లేదు అనేసి పాయింట్ చెప్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సంజన గారికి 5 months ఓల్డ్ బేబీ ఉంది. అంటే 5 months అంటే సిజేరియన్ బర్త్ అయిపోయిన తర్వాత తనకి 5 నెలలు అయింది. అంటే తన బ్లడ్ లాస్ అయిపోయింది. ఇక్కడ తను ఏ సింపతి కార్డు వాడలేదు. తను అనుకుంటే గనక నాకు బేబీ ఉంది కదా, 5 months అయింది, నాకు సిజేరియన్ అయింది కదా, బ్లడ్ లాస్ కొద్దిగా నేను వీక్గా ఉన్నాను అని తను కన్సిడర్ చేసి ఇవ్వచ్చు, అడగొచ్చు. తను సింపతి గేమ్ ఆడలేదు, ఇక్కడ తెలిసిపోయింది. పాయింట్ నెంబర్ 2, తను ఎగ్ తీసుకునేటప్పుడు అది సిల్లీగా అందరూ చిన్న చిన్న చిలిపి దొంగతనాలు చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో, అది అందరికీ తెలిసిందే. అలాగే తను కూడా ఎగ్ ఎవరికి తెలియకుండా తిన్నాను అండ్ బర్నీ గారికి చూపించాను అంటున్నారు. కానీ బర్నీ గారు అదేంటి నాకు తెలియదు అన్నారు. ఇది సాటర్డే ఒకవేళ నాగార్జున గారు చూపిస్తే వీడియో కనుక మనకు బయటపడుతుంది. అక్కడ చూపించాను. సో షీ ఫెల్ట్ మనకి తను తిన్నప్పుడు ఎవరొకరు మన తోడు దొంగల్లాగా అంటే చిలిపి పనిలాగా తను అనుకొని తను తినింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ గుడ్డుది ఇంత సీరియస్గా తీసుకొని వాళ్ళు హౌస్లోకి రావద్దు అంటారని తను తెలియదు. ఇది ఒక చిలిపి దొంగతనంలా ఉంటుంది, ఒక ఫన్నీగా వేలోనికి ఉంటుంది అని చెప్పేసి తనకు కామ్గా ఉంది. ఫోర్త్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హరీష్ గారు భరణి గారు గొడవ పడింది గుడ్డు వల్ల కాదు, ఈగో వల్ల. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడొద్దా, నువ్వు అరిస్తే నేను అరవద్దా అని వాళ్ళు అక్కడ రేస్ చేసుకున్నారు తప్ప అక్కడ కేవలం గుడ్డు అనేది ఒక రీజన్, వాళ్ళకి లోపల ఉంది, అది బయట పెట్టుకున్నారు అంతే. ఇంకో పాయింట్ వచ్చేసరికి తను వీళ్ళందరూ గొడవ పడుతుంటే ఏంట్రా ఇంత చిన్న గుడ్డుకి ఇలా గొడవ పడతారా? అవును, నాకు తెలిసి తను బిగ్ బాస్లో ఇలా గొడవ పడతారని తెలియదేమో, అందుకే తను సర్ప్రైజ్ అయ్యి ఉండొచ్చు. అని అడిగితే హరీష్ గారిది భరణి గారిది కూడా తప్పు ఉంది. ఇక్కడ రేజ్ అయింది ఎక్కడ? ఆల్రెడీ బాత్రూమ్ విషయంలో సంజన గారి మీద నెగిటివ్ ఉండడం వల్ల మాత్రమే వీళ్ళు ఇంత హల్చల్ చేశారనేది నా అభిప్రాయం. ఇదే గుడ్డు ఇమ్మాన్యుయల్ తింటే ఇంతే సీరియస్గా రియాక్ట్ అయ్యే వాళ్ళ సెస్టీ కానీ ఎవరైనా కానీ, హరీష్ గారు కానీ ఎవరైనా టీము ఇమ్మాన్యుయల్ గారు గుడ్డు తినుంటే ఇలా రియాక్ట్ అయ్యేవాళ్ళ. ఆల్రెడీ నెగిటివ్ ఇంపాక్ట్ పడడం వల్ల తిని మరీ ఇంకా నెగిటివ్ చేయడానికి చేశారని నాకు అనిపించింది. ఇంకో పాయింట్ ఏంటంటే సంజన గారికి ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అంటే తెలుగు అర్థమవుతుందని, అది ఎటకారపు తెలుగా, ఎటకారంగా మాట్లాడుతున్నారా, గొడవల్లాగా మాట్లాడుతున్నారా అనేది తనకి అర్థం కావట్లేదన్నమాట. ఈవెన్ తను మాట్లాడింది కూడా వేరేగా మిస్కమ్యూనికేట్ అవుతుందని నాకు అర్థమైంది. గుడ్డు కోసం ఎందుకు అదేమన్నా గోల్డా అన్నారు, అది పాయింట్. గుడ్డు కోసం ఇంత పెద్ద రాదంతం చేయాల్సిన అవసరం లేదు. కేవలం అది భరణి గారి హరీష్ గారి ఈగో కోసమే ఆ గొడవను పెంచారు. దీంతో పాటు ముందు రోజున్న గొడవ వల్ల పుండు మీద కారం జల్లినట్టు ఇక షష్ఠి గారు వెళ్ళి ఆడవడం బర్నీ గారి దగ్గర అన్నీ సంజన గారి వల్ల జరుగుతున్నాయి మనకిలాగా అనేసి గట్టిగా మాట్లాడితే అసలు సెలబ్రిటీస్లో యూనిటీ లేదు. ఫస్ట్ ఇప్పుడు బర్నీ గారి దగ్గరకు వద్దాం, హరీష్ గారి దగ్గరకు వద్దాం. హరీష్ గారు ఎవరికి ఫుడ్ ఏమి ఇవ్వరు, ఓకే. బర్నీ గారు లైవ్లో నేను చూశాను, కుకింగ్ కౌంటర్ మీద తనుజ, రీతు, ఇమ్మాన్యుయల్ కూర్చొని అరటిపండు దొంగతనం చేస్తారు, అది తింటారు. అంటే తింటారు, భరణి గారు కూడా తెలుసు, కానీ అప్పుడు ఆయన కంప్లీట్ చేయలేదే. ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఆయన ఉన్నారు సాక్ష్యంగా, అది ఇంట్లోనే కూర్చొని తిన్నారు. అంటే ఏంటి ఇక్కడ? దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అనే పాయింట్ అని నాకు అర్థమైంది. తనుజ, రీతు, ఇమ్మాన్యుయల్ అట్టిపండు తిన్నప్పుడు రాని కోపం ఇప్పుడు భరణి గారికి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆల్రెడీ ఒక నెగిటివ్ కార్నర్ సంజన గారి మీద ఉండడం వల్ల మాత్రమే వచ్చింది. నిన్న బాత్రూమ్ టాస్క్ దగ్గర అంత స్టాండర్డ్గా తీసుకున్న వాళ్ళు ఈరోజు ఆవిడ మాట్లాడలేరు. మీరు టీ అడిగిన ఏమి ఇవ్వట్లే, నాకు ప్రోటీన్ కావాలి అని. ఇంత గొడవ అయినా తను ఎందుకు మాట్లాడలేదు? మీకు వేరేలా అనిపించచ్చు, నాకైతే మెచ్యూరిటీలా అనిపించింది. నవ్వు వచ్చింది నాకు కూడా, ఏంద్రా ఎట్లా గొడవ పెట్టుకున్నారని తనకి అలాగే ఉండొచ్చు. అండ్ నేను లైవ్లోనే రాము రాథోడ్ కూడా అన్నారు, తను ఎన్ని గొడవలైనా సంజన గారు మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రెష్గా పాజిటివ్గా ఉంటారు, ఎప్పుడు చక్కగా నవ్వుతూ అని రాము రాథోడ్ గారు కూడా అన్నారు. సో అక్కడే తెలుస్తుంది షీ వాంటెడ్ టు షో షీ స్ట్రాంగ్గా ఉండాలి అనేది. ఇంకొక పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ నామినేషన్స్ అప్పుడు తనుజ ఏడిస్తే కూడా మీ మమ్మీ వాళ్ళు చూస్తారు కదా, నువ్వు బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నావు, మీ మమ్మీ వాళ్ళు చూస్తారు, మీ డాడీ వాళ్ళు చూస్తారు, నువ్వు ఏడిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అనే పాయింట్ తను తెచ్చారు. సో తను కూడా అలాగే అనుకుని ఉండొచ్చు కదా.
ఇంకా తను ఇంకా సింపతి కార్డు వాడొచ్చు కదా, అరే నేను నాకు బేబీ ఉంది, నాకు సిజేరియన్ అయ్యిందో, నాకు బ్లడ్ లాస్ ఉంది, నేను వీక్ అయిపోతున్నానని ఎందుకు వాడలేదు? తనని తను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి తన సెకండ్ ఇన్నింగ్ కోసమే తను ఇక్కడికి వచ్చారు తప్ప ఈ గుడ్డు కూడా వీళ్ళు ఎంత చేస్తారని తనకు కూడా తెలియదు కదా. ఒకళ్ళు తెలియకపోయి ఉంటే ఇది కూడా కామెడీ అయ్యి ఉండేది కదా. మన తెలుగులతో ఇదేనబ్బా వచ్చింది. నార్త్ నుంచి ఎవరు వచ్చినా, హీరోయిన్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళని నెగిటివ్ చేసి ట్రోల్ చేసి ఇక మేము ఇంతే, మేము ఇలాగే ఉంటాం, మా తెలుగు వాళ్ళ దగ్గరికి వస్తే మేము ఇలాగే ట్రోల్ చేసి ఇలాగే నెగిటివ్ చేస్తామని వాళ్ళకి తెలియదు కదా పాపం. అందుకని అలా అని మొత్తం తప్పు లేదనట్లేదు. ఒక 10% సంజన గారిది ఉంటే 90% హౌస్ మేట్స్ అనిపించింది. నేను ఒకటి గట్టిగా అడుగుతా, నిన్న ఇంట్లో తనుజ గారు వీళ్ళందరూ బనానా వీళ్ళు ఉన్నప్పుడే తిన్నారు, కానీ వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఈరోజు సంజన అవ్వడం వల్ల పెద్ద గొడవైనా నాకు అనిపిస్తుంది. నేనైతే బయాస్డ్ కాదండి, ఎవరి పాయింట్ ఏంటని చెప్పడానికి యాజ్ ఎ రివ్యూవర్గా చెప్తున్నాను. తను వాడాలనుకుంటే సింపతి కార్డు వాడేది, కానీ తను వాడలేదు. అక్కడే తన గురించి అర్థమైపోతుంది కదా. మనోళ్ళు ఎలా అంటే ఇంకెంత సందు దొరికితే చాలు ఇక అదే వీళ్ళ క్యారెక్టర్ అన్నట్టు డిసైడ్ చేస్తారు. అదైతే నాకు నచ్చలేదు. ఇది నా జెన్యూన్ రివ్యూ. సంజన గారి సైడ్ కూడా పాయింట్స్ ఉంటాయని మాట్లాడుతున్నాను తప్ప సంజన గారిదే రైట్ అనట్లేదు. అలానే మన వాళ్ళు మనీష్ గారు వీళ్ళంతా అంత ఓవర్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదంతా కామనర్స్ చేతగానే తను అందరిని ఇంట్లో అలౌ చేసి అన్నీ పోయినాయి అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? హ్యుమానిటీ గ్రౌండ్ బేస్ అనుకొని ఇది కూడా వదిలేయచ్చు కదా. కామనర్స్ చేతగానే తన గురించి చెప్తా. వాళ్ళు కామనర్స్ ఇంట్లో ఉండగానే మన సెలబ్రిటీస్ కిచెన్ కౌంటర్ దగ్గర ఉండి వాళ్ళు బనానా తిన్నారు, అది రాంగ్ కాదు. బర్నీ గారి ముందే తిన్నారు వాళ్ళు, అక్కడ దొరకలేదు, వీళ్ళు చూడలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు గుడ్డుది మాత్రం హైలైట్ చేశారు, కావాలని అనిపించింది నాకు. ఈ పాయింట్స్ అది నేను అబ్జర్వ్ చేశాను. మరి ఇంత నెగిటివిటీ చేయడం సంజన గారు నాకు అంత అనిపించలేదు. తను ఏదైనా స్పోర్టివ్గా తీసుకుంటారు, స్పోర్టివ్గా మాట్లాడతారు. మీరు ఇప్పుడు నామినేషన్ తర్వాత మీరు ప్యాచప్ అయినా తను బాగానే ఉంటారు, కానీ వీళ్ళు రెడీగా తీసుకోవడానికి లేరేమో తను ఏం మాట్లాడినా అని నాకు అనిపించింది. సంజన గారి సైడ్ పాయింట్స్ ఉంటాయా అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేసి మీకు మంచి రివ్యూస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను.